హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెన్నీ శ్రీనివాస్. ఈరోజు వెంగమాంబ పేరింటాలకి జరిపే ఉత్సవ కార్యక్రమంలో భాగంగా సామూహిక కుంకుమ పూజ విశేషంగా జరగనుంది. అయితే మన భారతీయ సంప్రదాయాల్లో అతి ముఖ్యమైనది కాళ్ళకి పసుపు రాసుకోవడం. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా దేవుడికి పెట్టుకున్నా లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన మహిళలు తమ సౌభాగ్యానికి గుర్తుగా కాళ్ళకి పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సామూహిక కుంకుమ పూజ అయితే జరగనుంది. మన వడ్డిపాలెం గ్రామంలో వెంగమాంబ దేవత పుట్టింట్లో అయితే సామూహిక కుంకుమ పూజ అయితే జరగనుంది. ఇక్కడ పూజకు సంబంధించి అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం ఏమీ తీసుకెళ్ళనక్కర్లేదు. కేవలం మంచి మనసుతో వెళ్తే చాలు, మనకంతా మంచి జరుగుతుంది. ముందుగా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించి పసుపు గణపతిని చేసి అక్కడ పూజలో ఉంచి ఆ తర్వాత అమ్మవారిని కూడా అందులో భాగం చేసి కుంకుమ పూజ అయితే చేయడం జరుగుతుంది. అక్కడ అందరూ మొబైల్ పట్టుకొని చూస్తున్నారు ఏంటి అనుకోకండి. ఆ మొబైల్లో చూసి లలితా సహస్రనామం అయితే చదువుతున్నారు. ఇక చదవలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ పూజలో కనిపించే వాళ్ళందరూ మన వడ్డిపాలెం గ్రామస్తులే. కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రజెంట్ బిజినెస్లని, జాబ్స్ అని ఎక్కడెక్కడో కూడా సెటిల్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా మన వెంగమాంబ దేవత ఉత్సవం ఘనంగా జరిపించడం కోసం ఆ 5 రోజులు మన ఊరికైతే వచ్చేసి ఇక్కడే ఉంటారనమాట. పూజా కార్యక్రమం అనంతరం ఇదిగో నా చెల్లి, అదిగో ఆమె చిట్టి తల్లి, అందరూ ప్రసాదాలు తీసుకుంటున్నారు ఇక్కడ పూజ అనంతరం. చాలామంది ఏం తింటానులే, ఎలా చేశారో ఏంటో అనుకుంటారు. కానీ ప్రసాదం ఎప్పుడు కూడా పద్ధతిగానే చేస్తారు అండి. తప్పకుండా తినండి. ఎక్కడ గుడి దగ్గర ప్రసాదం పెట్టినా తప్పకుండా తినండి. మనం హై క్లాస్ అలా అనుకోకుండా. ఇప్పుడు ఇక్కడ శ్రీ వెంగమాంబ పేరింటాలు గ్రామోత్సవం అయితే జరగనుంది. అయితే అద్భుతంగా అలంకరించిన దేవుడి బండిని తీసుకొచ్చారు. ఇక ప్రతి ఒక్కరూ నిండు బిందె వారు పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి నమస్కరించుకుంటారు. కాకపోతే దేవుడి బండి ప్రతి ఒక్కరి ఇంటికి ఇరుకు సందులలో రాలేదు కాబట్టి దేవుడి ప్రతిమలు ప్రతి ఇంటి ముందుకు తీసుకొని వస్తారు. ఇక మన హారతిపల్లెం ఇంట్లో పెట్టేసి దేవుడి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తే అందరూ ఎప్పుడెప్పుడా ఆ పరద తీసేస్తారు, ఆ దేవత దర్శనం చేసుకోవాలి అని అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇక ఆ పరద తీసేస్తున్నారండి. చూసారా అలంకారం ఎంత బాగుందో. అసలు ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అంత అద్భుతమైన అలంకరణ చేశారనమాట. 3వ రోజు నాడైతే గ్రామోత్సవం జరుగుతుంది. కేవలం వడ్డిపాలెం గ్రామం వరకే ఉత్సవం జరుగుతుంది. శ్రీ గురువయ్య సమేత శ్రీ వెంగమాంబ పేరింటాల ఉత్సవ విగ్రహాలకు దిష్టి తగలకుండా కొబ్బరికాయ కర్పూరంతో దిష్టి తీయడం జరిగింది. ఈ అలంకరణ చూసి మీకేమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అటు ఇటు గజేంద్రుడు అక్కడ పుష్పాలంకరణతో కనిపిస్తున్నాయా? ఏనుగులు, దంతాలు, అసలు పువ్వులతో ఎంత చక్కగా చేశారు కదా. ఆ గజమాల అలంకారం అదంతా చూస్తే వా అనాల్సిందే. కేవలం వడ్డిపాలెంలో మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రమే ఊరేగిస్తున్నారు దేవుణ్ణి. సో చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు మా గ్రామస్తులు మాత్రమే ఉన్నారు చాలా వరకు. ఇది గ్రామోత్సవం కాబట్టి బయట వాళ్ళ మీద చాలా తక్కువ అనమాట. ఇక్కడ చిందులు వేస్తున్నారు చూడండి ఆనందంతో. కేవలం మా గ్రామానికి మాత్రమే ఉత్సవం కాబట్టి చాలా స్లోగా ఉంటుందన్నమాట మూమెంట్ అనేది. చాలా నిదానంగా ఉత్సవం జరుపుకుంటాము. ఎంతో అద్భుతంగా అలంకరించారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. అలాగే వీక్షిస్తూ ఉండాలనిపిస్తుంది.
కాకపోతే ఈ ఉత్సవం అవ్వకముందే నేను మా అత్తగారి ఇంటికైతే బయలుదేరిపోయాను. చాలా తక్కువ సేపు స్పెండ్ చేశాను. యాక్చువల్‌గా ఆ రోజు డాన్స్ ప్రోగ్రామ్ అని అలా చాలా ఉన్నవి. కాకపోతే మనకి టైం లేనందున మనం ఊరెళ్ళాల్సొచ్చింది. అంతవరకే ఆగిపోయాము. మరి 4వ రోజు అద్భుతమైన అలంకరణతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.